హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామాస్. మేము మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు ఒక రిసార్ట్లో ఉండడం జరిగిందండి. ఈ రిసార్ట్లో అన్ని అంబియన్స్ చాలా బాగున్నాయండి. ఆడుకోవడానికి గేమ్స్, స్విమ్మింగ్, స్పా, రిలాక్సేషన్ కోసం, అలాగే ఫొటోస్ దిగడానికి మంచి మంచి సీనరీస్ ఉన్నాయండి. ఆ సీనరీస్లో కొన్ని ఫొటోస్ దిగడం జరిగిందండి. అది కంప్లీట్ అయ్యాక మహాబలేశ్వర్లో ఫేమస్ అయిన శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన వెంటనే శివాజీ గారిది ఒక విగ్రహం ఉందండి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే టెంపుల్కి వెళ్ళడానికి ఒక వే ఉంటుందండి. ఈ టెంపుల్ని 1210వ సంవత్సరంలో చంద్రరావు మౌర్య అనే ఒక రాజు పరిపాలనలో ఉండగా ఈ టెంపుల్ని నిర్మించారండి. 16వ శతాబ్దంలో శివాజీ గారి పరిపాలనలో జీవోద్ధారణ చేశారండి. టెంపుల్కి వెళ్తున్నప్పుడు చాలా స్టాల్స్ ఉంటాయండి. ఇటు ఆ దారిలో వెళ్తూ ఉండగా మనం టెంపుల్కి వెళ్తామండి. ఆ టెంపుల్ అనేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటండి. ఈ టెంపుల్ అంతా రాతితో నిర్మించారండి. ఆ టెంపుల్ లోపల మనకి వీడియో నాట్ అలౌడ్ అన్నారండి. దానివల్ల మేము లోపల తీయలేకపోయాం. చుట్టూ ఉన్న ప్లేస్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. అక్కడి నుంచి మనకి మౌంటైన్ వ్యూ అనేది చాలా బాగా కనపడుతుంది. కిందికి దర్శనం అయిపోయాక వచ్చేసరికి కింద ఒక పెద్ద స్టాల్ ఉందండి. ఆ స్టాల్లో బ్రాస్ ఐటమ్స్, డెకోర్ ఐటమ్స్, వుడ్తో చేసినవి అలా చాలా కనిపించాయండి. దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయండి అక్కడ. అది అయ్యాక కొంచెం షాపింగ్ చేసుకుని మేము రిసార్ట్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.